గ్రేటర్ హైదరాబాద్ లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఏ గల్లీ చూసినా సివరేజ్ ఓవర్ఫ్లో అవుతున్నా జలమండలికి మాత్రం పట్టడం లేదు. మినీ జెట్టింగ్ మిషన్లు కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. దాంతో హైదరాబాద్ జనం దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు. సిటీలో ప్రతిరోజు వేల సంఖ్యలో మ్యాన్ హోల్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. వర్షాకాలమైతే పరిస్థితి మరీ దారుణం. ఎప్పటికప్పుడు సీవరేజ్ పైపులు క్లియర్ చేయాల్సిన అధికారులు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దీంతో నగరంలో సీవరేజ్ సిస్టమ్ అధ్వానంగా మారింది. సీవరేజ్ ఓవర్ఫ్లో తగ్గించడానికి జలమండలి 70 వరకు మినీ జెట్టింగ్ మిషన్లను తీసుకొచ్చింది. అయినా మ్యాన్ హోల్స్ లీకేజీలు తగ్గడం లేదు. ఎక్కడ చూసినా ఓవర్ఫ్లో అవుతున్న డ్రైనేజీలే కనపడుతున్నాయి. దీంతో నగర రోడ్లపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందంటున్నారు జనం. వర్షాకాలంలో నగర రోడ్లు మురికి కూపాలుగా మారుతున్నాయి. పొంగి పొర్లుతున్న డ్రైనేజ్ నీళ్లలో నడిచి వెళ్లలేకపోతున్నారు సిటీ జనం. అంతేకాదు సీవరేజ్ వాటర్ రోడ్ల మీద ప్రవహించడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాలువలు పోతున్నాయి, దోమలు వస్తున్నాయి, ఇంట్లో ఇబ్బంది అవుతున్నాయి, పోతాంకు వస్తాంకు ఇబ్బంది అవుతున్నాయి. ఏ గల్లీలో పోని నీళ్ళు వస్తున్నాయి, దేనికి నీళ్ళు కింది పోయి రోడ్ జామ్ అవుతున్నాయి, बंद आगुपोతున్నాయి. यहाँ पर पानी रोज आते रहता है. एक दिन हमारी शॉप पे भी लोग आते नहीं, हम टिफिन चालू करेंगे वो तभी नहीं आता रहता. यहाँ पर एक दिन पानी आते रहता. हम कंप्लेंट भी दिए तो आते हैं, खाली देखते चल जाते, मगर ऐसा कुछ भी नहीं है. एक दिन रोज आते रहता. आप लोग जरा इसका सोल्यूशन करिए. ड्रेनेज का पानी आते रहता रोज एक दिन रोड डैमेज होता, ट्रैफिक जाम होता. జలమండలి ఎండీగా ఉన్న దానకిషోర్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో ఆయన జలమండలిపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడంతో సీవరేజ్ సెక్షన్ చూసే అధికారులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో సీవరేజ్ ఫిర్యాదుల కన్నా ఈ నెల మరిన్ని ఎక్కువయ్యాయి. వర్షాల సమయంలో ఎక్కువగా ఓవర్ఫ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు సిటీలో వర్షాలు అంతగా లేకున్నా నగరంలో డ్రైనేజ్ పొంగి పొర్లుతోంది. జలమండలి పరిధిలోకి వచ్చే 7వ డివిజన్లో సీవరేజ్ ఫిర్యాదులు పరిశీలిస్తే ఎక్కువగా గత నెల రోజుల్లో డివిజన్ 6 పరిధిలో 2414 వస్తే డివిజన్ 2లో 2370 ఫిర్యాదులొచ్చాయి. ఇక మిగతా డివిజన్ లో కూడా 1000 నుంచి 2000 వరకు కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. వర్షాలు పడితే సీవరేజ్ ఓవర్ఫ్లోలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికైనా జలమండలి ఉన్నతాధికారులు స్పందించి సీవరేజ్ ఓవర్ఫ్లో తగ్గించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు సిటీ జనం.